శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 14 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి అర్ధరాత్రి 12:52 వరకు ఉంది. పుబ్బా నక్షత్రం రాత్రి 9:23 వరకు ఉంది. శుక్రవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే, అంటే పూర్వ ఫల్గుని నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మీ పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు తులలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. ఆయనే పుబ్బా నక్షత్రానికి కూడా అధిపతి. శుక్రవారానికి పుబ్బా నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన శుక్రుడు సొంతింట్లో తులలో బలంగా ఉన్నాడు. ఈరోజు ఎవరైనా సరే సంగీతం నేర్చుకునేవాళ్ళు, నాట్యం నేర్చుకునేవాళ్ళు కొత్త అవకాశం కోసం ప్రయత్నిస్తే బ్రహ్మాండమైన అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి. సినిమా, టీవీ రంగాల్లో కూడా జాక్పాట్ లాంటి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది. సంగీత, నాట్య రంగాల్లో కూడా బ్రహ్మాండమైన జాక్పాట్ కొట్టేటటువంటి ఆపర్చునిటీ వచ్చే సూచనలు ఉన్నాయి. పేరు, డబ్బు, కళారంగంలో సంపాదించుకోవటానికి 12 రాశుల వాళ్ళకి ఈరోజు బ్రహ్మాండమైన బలం ఉంది. అలాగే టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈరోజు విశేషమైన లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద గొడవలు ఉన్నా సరే అవన్నీ చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా ఈరోజు బలం చాలా అద్భుతంగా కనిపిస్తోంది. అలాగే ఎవరైనా ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి, ప్రేమికులకు వాళ్ళ ప్రేమను వ్యక్తపరచడానికి కూడా బలం అద్భుతంగా ఉంది. శుక్రుడి స్వక్షేత్ర స్థితి ఈ విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. పూర్వ ఫల్గుని నక్షత్రం, పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి బలం ఉంది. అలాగే బోరింగ్ పనులకు బలం ఉంది. ఎవరైనా బోరింగ్ వేయించుకుంటే నీళ్లు బాగా పడతాయి. వ్యవసాయదారుల పైర్లకు పురుగు మందులు వేయటానికి కూడా పుబ్బా నక్షత్రం మంచిది. అలాగే అన్నప్రాసన కార్యక్రమానికి కూడా పుబ్బా అనుకూలిస్తుంది. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి, మొక్కలు నాటడానికి కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే సీమంతం కార్యక్రమం కూడా చేసుకోవచ్చు. పూర్వ ఫల్గుని పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకుంటే 12 రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు పాపకార్య చింతన పెరుగుతుంది. అంటే వాళ్ళ ప్రమేయం లేకుండానే చెడ్డ కార్యక్రమాలు, చెడ్డ పనుల మీద ఆసక్తి పెరుగుతుంది. ఆలోచనలు వస్తాయి, వాటిని పక్కన పెట్టాలి. చెడు ఆలోచనలను మీ అధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. దైవనామస్మరణ చేసుకోండి. అలాగే జాయింట్ వైరములు ఉన్నాయి. అంటే ఎవరైనా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో పార్ట్నర్స్తో గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి, ఆలోచించి మాట్లాడండి. అప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్లో ఇబ్బందులు రావు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది. అంటే గొప్ప ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందుతారు. దేశ సంచారం చేసే యోగం ఉంది. అంటే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయోజనాలు పొందే యోగం వృషభ రాశి వాళ్ళకు ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోవడం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళటం మంచిది. ఎందుకంటే ప్రమాదాలు ఎక్కువగా జరిగే సూచనలు మిథున రాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే ఈరోజు ఆరోగ్యపరంగా కూడా కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం మిథున రాశి వాళ్ళకు అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి సుఖాలు, సామాన్యమైన లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో మాత్రమే అప్పులు చేయటం కర్కాటక రాశి వాళ్ళకి మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధర్మరక్షణ చేసేటటువంటి ఆలోచనలు పెరుగుతాయి. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. అలాగే వ్యాపారంలో కూడా మంచి లాభాలు వస్తాయి. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో పొందగలుగుతారు. ఉన్నత పదవిని పొందటానికి చేసే ప్రయత్నాలు కూడా సింహరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో అప్పులు పెరిగిపోయే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త.
ఎక్కడి నుంచైనా తెచ్చి వ్యాపారపరంగా డబ్బులు పెట్టే అవకాశాలు కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి. అలా తెచ్చేటప్పుడు పెద్ద మొత్తం తేకండి, చిన్న మొత్తం మాత్రమే తెచ్చి వ్యాపారంలో పెట్టండి, పెద్ద మొత్తంలో అప్పు చెయ్యకండి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల వల్ల సమస్యలు కనిపిస్తున్నాయి. పైకి కనిపించే శత్రువులు, రహస్య శత్రువులు అందరూ మీకు కొన్ని సమస్యలు సృష్టిస్తారు. అయినప్పటికీ మీ తెలివితేటలతో, చాకచక్యంతో ఆ సమస్యలన్నీ తులారాశి వాళ్ళు అధిగమించగలుగుతారు. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు, దూర దేశాలకు ప్రయాణం చేయాలనే ఆలోచనలకు శ్రీకారం చుడతారు. ఆ ప్రయాణాలన్నీ కూడా విజయవంతం చేసుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది, అద్భుతమైన ధనలాభం లేదు. దేశ సంచారం చేసే అవకాశాలు ఉన్నాయి, దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే సూచనలు ఎక్కువగా వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో పార్ట్నర్స్తో విడిపోయే సూచనలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. మీ పార్ట్నర్షిప్ బిజినెస్లో పార్ట్నర్తో విడిపోకుండా జాగ్రత్తగా మాట్లాడండి, అంత పెద్ద గొడవ అవ్వకుండా చూసుకోండి. అలాగే అప్పులతో సంచారం చేస్తూ ఉంటారు, మీ చుట్టూ అప్పులు చుట్టుముడతాయి. అప్పుల విషయంలో ధనుసు రాశి వాళ్ళు ఈరోజు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా విశేషమైన లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి, వ్యాపారంలో నష్టాలు తొలగిపోతాయి. అలాగే ప్రజా విరోధం ఉంది, అంటే సంఘంలో కానీ ఇంట్లో కానీ అందరితో గొడవపడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా మాట్లాడటం, ఆలోచించి మాట్లాడటం మకర రాశి వాళ్ళకి మంచిది. అలాగే కొద్దిగా ఆర్థిక పరంగా మనీ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి, వాటిని మీ అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల బాధలు కలిగే సూచనలు ఉన్నాయి. అంటే కుంభరాశి పురుషులకు కానీ, కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు కానీ ఇతర స్త్రీల వల్ల ఏవో ఒక బాధలు వస్తాయి. కాబట్టి వేరే స్త్రీలతో వ్యవహరించేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఎలాంటి బాధ రాకుండా వాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే వ్యతిరేక వాదాలు సంఘంలో మీ మీద పెరుగుతాయి, మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతారు, కానీ మీ సమయస్ఫూర్తితో వాటన్నిటిని మీరు తిప్పికొట్టగలుగుతారు. అదేవిధంగా ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా కుంభరాశి వాళ్ళకి ఈరోజు అనుకూలించే సూచనలు ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలు కొద్దిగా వెంటాడుతూ ఉంటాయి, అటువంటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేయాలి. అలాగే విద్యారంగంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, కాబట్టి విద్యారంగంలో ఉన్న విద్యార్థులు కొద్దిగా కష్టపడితేనే విద్యలో రాణించగలుగుతారు. కొన్ని సమస్యలు చుట్టుముట్టినా కూడా అంతిమంగా మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో, వాక్చాతుర్యంతో మీనరాశి వాళ్ళు ఆ సమస్యలన్నిటి నుంచి బయటపడగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా ఓం బిల్వ నిలయాయై నమః అనే లక్ష్మీ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం బిల్వ నిలయాయై నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే మారేడులో ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా ధనలాభం ఉంటుంది, చేస్తున్న పనుల పరంగా ధనలాభం ఉంటుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయండి, దానివల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే నూతన వస్తువులు కొనటానికి, నూతన వస్త్రాలు ధరించడానికి శుక్రహోర మంచిది. ముఖ్యమైన ఔషధాలు స్వీకరించడానికి శుక్రహోర మంచిది. ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి కూడా శుక్రహోరం మంచిది. తీర్థయాత్రలు చేయటానికి, అధికారులను కలుసుకోవటానికి, అదేవిధంగా కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు నక్షత్రాన్ని బట్టి ఏ ఏ పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారో, అలాగే హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు, చేయాల్సిన పనులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దినఫలం కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.